హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 7 హారర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 డిమోంటీ కాలనీ 2. అదేంటి బ్రో, ఇది థియేటర్స్లో ఉంది కదా, ఓటీటీ అంటావేంట్రా అని అంటారా? వెయిట్, తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ సీక్వెల్ తెలుగులో ఆగస్టు 23 నుండి థియేటర్స్లో రచ్చ చేయడానికి వస్తుంది. మా తమిళ ఫ్రెండ్ ఒకడు థియేటర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అన్నాడు. నేను హైదరాబాద్ కుకట్పల్లి మల్లికార్జున్లో మిడ్ నైట్ కాదు నైట్ షోకి వెళ్తున్నా. హారర్ మూవీస్ని ఓటీటీలో చూస్తే ఏం మజా బ్రో, నైట్ షో థియేటర్లో చూస్తేనే ఆ కిక్కే వేరప్ప. సో భయపడడానికి టికెట్స్ బుక్ చేసుకోండి, అందరం కలిసి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అంతే. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. లిస్ట్లో నెంబర్ 1 పెట్ సెమెట్రీ, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఒక కొత్త ప్లేస్లో స్టే చేయడానికి వస్తారు. అయితే దాని వెనకాల పెట్ సెమెట్రీ ఒకటి ఉంటుంది. మరి దానివల్ల ఈ ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ చిక్కుకున్నారు అనేదే ప్లాట్. దీని ఐఎండిబి రేటింగ్ తక్కువ ఉందని చాలా మంది ఈ మూవీని మిస్ చేసుకుంటున్నారు. కానీ ఒక్క బెస్ట్ హారర్ మూవీ లవర్స్కి ఏం కావాలో అవన్నీ ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. బీజిఎం కూడా స్కేరీగా అదిరిపోతుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఇంకా దీనికంటే కిరాక్ హారర్ మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చెప్తా, ఇందులో కొన్ని చెప్తా. కానీ మనోళ్ళకి తెలుగు కంటెంట్, తెలుగు కంచెని దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే తెలుగులో ఉన్న ఈ మూవీని ఫస్ట్ రికమెండ్ చేస్తున్నా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఈ లిస్ట్లో మొత్తం 3 తెలుగు మూవీస్ మాత్రమే ఉన్నాయి, అది గమనించగలరు. లిస్ట్లో నెంబర్ 2 ది రిచువల్. ఈ హారర్ మూవీ చూస్తే మీ హార్ట్ ప్యాంట్లోకి రావడం పక్క. తెలుసు కదా, ఇయర్ ఫోన్స్లో పెద్ద సౌండ్ పెట్టుకుని మిడ్ నైట్ ఒక్కరే చూడండి, అప్పుడే తడిసిపోతుంది, లేకపోతే తడవదు. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక డేంజరస్ ప్లేస్కి ట్రిప్కి వెళ్తారు. అక్కడ వీళ్ళు నడుస్తూ ఉంటే పాదయాత్ర చేస్తూనే ఉంటారు. వెనకాల ఎవరో ఉన్నారు అని ఒక ఫీలింగ్, కానీ ఎవరు ఉండరు. మరి ఈ ఫ్రెండ్స్ ఆ ప్లేస్ నుండి బ్రతికి బయటపడ్డారా, లోపల పడ్డారా, ఎక్కడ పడ్డారో తెలియాలంటే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చూసి భయపడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, పిల్లలు ఎలాగో ఈ లిస్ట్లో ఏ మూవీ చూడకూడదు, పెద్దవాళ్ళు మీ ఇష్టం. అండ్ తెలుగులో లేదు. లిస్ట్లో నెంబర్ 3 ది మిస్ట్. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక సూపర్ మార్కెట్లో అందరూ షాపింగ్ చేస్తుండగా మార్కెట్ బయట మొత్తం ఒక వైట్ పొగ మంచుతో నిండిపోతుంది. బయట నుండి విచిత్రమైన సౌండ్స్ మొత్తం చిందరవందర అవుతూ ఉండడం వల్ల ఏదో స్కేరీ మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి బయట అని వీళ్ళకి తెలుస్తుంది. మరి గా కథ ఏంటి, కార్ఖానా ఏంటి అని తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే మీరు. ఇది కూడా తెలుగులో లేదు. ఆ సౌండ్ డిజైన్ కానీ అసలు ఏం జరుగుతుందా అని ఆ క్యారెక్టర్స్తో పాటు మనం కూడా చూసే వాళ్ళం ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని స్క్రీన్స్కి అతుక్కుపోయి చేసేలా చేస్తుంది ఈ మూవీ. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం పక్కా. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ విత్ రెంట్ బేసిస్. మనం రెంట్ కట్టాం కదా, ఇక్కడ చూడాలో మీకు తెలుసు కదా. లిస్ట్లో నెంబర్ 4 దీనమ్మ, ఆగండి, పేరు కొద్దిగా వెరైటీగా ఉంది, ప్యాన్స్ ల్యాబ్ రింత్. అమ్మయ్య చెప్పేసా. దీని ఐఎండిబి రేటింగ్ 8.2/10. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత కిరాక్ మూవీనో. ఒక కొత్త ప్రపంచంలోకి మూవీ మనల్ని తీసుకెళ్తుంది బ్రో. ఈ మూవీకి 3 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. హారర్ అంటే దయ్యాలు, ఆత్మలు ఉంటేనే హారర్ అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. కానీ నా దృష్టిలో మనకి భయంగా టెన్షన్ పెట్టేలా ఉండే అది హారర్ మూవీ అని నాకు అట్లా ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అవుట్ అనే మూవీ, ఇది హారర్ కాదు, కానీ హారర్ మూవీ ఇచ్చినంత ఇంపాక్ట్ ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాయి. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఒక అమ్మాయి ఒక మిస్టీరియస్ వరల్డ్లోకి ఎంట్రీ అయ్యాక ఏమైంది అనేదే ప్లాట్. మరి ఈ మూవీ ఎక్కడుంది అంటే, ఒరిజినల్ ఆడియోతో యూట్యూబ్లో ఉంది. కానీ మంచి ఆడియో, మంచి వీడియో క్వాలిటీ కావాలంటే వెతకాలి, వెతికితే దొరకదంటూ ఏది ఉండదు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే, మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 32 మలసానా స్ట్రీట్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఒక పేద ఫ్యామిలీ ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, ఆ ఇంట్లో విచిత్రమైన హారర్ ఎలిమెంట్స్ జరుగుతుంటాయి. ఆ ఇంట్లో ఉన్న పిల్లాడు మిస్సింగ్. మరి ఇది దయ్యం చేసిన పనినా లేక వేరే ఏదైనా, ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొద్దిగా స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత ఇట్స్ డీసెంట్ హారర్ మూవీ. ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీశారంట. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 6 గృహం, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. సౌత్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ది బెస్ట్ హారర్ మూవీ ఇది. మీలో అందరూ చూసే ఉంటారు. ఇఫ్ ఇంకా ఎవరైనా చూడకపోతే అర్జెంట్గా చూసేయండి. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో సిద్ధార్థ పక్క
పక్కింట్లో ఉండే జెన్నీ అనే పాప వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి వాళ్ళ ఇంట్లో దయ్యం ఉందా, హీరో సిద్ధార్థ్ ఏం చేశాడు అనేది ప్లాట్. మన సౌత్ హర్రర్ మూవీస్ అనగానే హర్రర్తో పాటు కామెడీని కూడా మిక్స్ చేసి కిచిడి చేసి పడేస్తారు. కానీ ఇది ప్యూర్ హర్రర్ మూవీ, కల్తీ ఏముండదు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొద్దిగా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, స్కిప్ చేసుకుంటూ చూస్తే యూ కెన్ వాచ్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ బట్ రెంట్ బేసిస్, అది మ్యాటర్. లిస్ట్లో నెంబర్ 7 ఫ్రమ్ ఈ రీసెంట్ తోపు హర్రర్ సిరీస్ ఓటీటీని షేక్ చేసి పడేసింది. మీకు తెలుసు కదా, సోషల్ మీడియాలో కూడా ఈ సిరీస్ గురించి తెగ మాట్లాడుకుంటారు. నేను అనఫిషియల్ క్యాస్టల్ అనే యాప్లో చూసా. వితౌట్ స్పాయిలర్స్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ కార్లో ఎటో పోతూ ఉంటారు. అయితే రింగా రోజెస్ లాగా ఎంత దూరం పోయినా ఒక ఊరు చుట్టే రింగా రోజెస్ అంటూ తిరుగుతూనే ఉంటారు. ఇక చేసేదేమీ లేక ఆ ఊర్లోనే స్టే చేద్దామని డిసైడ్ అవుతారు. కానీ అర్ధరాత్రి కాదు, ఈవినింగ్ 6 అవగానే ఆ ఊర్లోకి నేను వీడని నీడను నేనే అనే టైప్లో దయ్యాలు వస్తూ ఉంటాయి. మరి ఆ పద్మవ్యూహం నుండి బయట వీళ్ళు పడ్డారా లేదా? క్లైమాక్స్ చూశాక నా బుర్ర గిర్రమని తిరిగింది. దీనమ్మ ఇలా ఈ పద్మవ్యూహం నుండి బయట పడాలా అని నెక్స్ట్ సీజన్ కోసం పిచ్చగా వెయిటింగ్ నేనైతే. ఈ సిరీస్ అక్కడక్కడ లెంతీ డైలాగ్స్, కన్వర్సేషన్స్ అలా ఉంటాయి. అవి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకుంటూ చూడండి, వర్త్ వాచబుల్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.